హాయ్ అమ్మా. హాయ్ నక్షత్ర. అంటే ఇది బాధాకరం అని చెప్పుకోవాలి. మనం తెలుసు కదా మన బోర్డర్స్ దగ్గర యుద్ధాలు జరుగుతున్నాయి. అవును, చూసా యుద్ధం. అదే బార్డర్లో ఇప్పుడు నిన్న పాపము ఇండియన్ ఆర్మీ ఒక అతను చనిపోయారు అని చెప్పి ఇద్దరు చనిపోయారు. అయితే పాపం మన ఎక్కడ అది వైజాగ్ దగ్గర వాళ్ళ వైజాగ్ అబ్బాయి ఎవరు మరి ఆంధ్ర అబ్బాయి. కానీ అది చాలా ఈరోజే చూసాను న్యూస్లో నేను. అయితే చాలా అంటే దారుణం అనే కాదు, యుద్ధంలో మన దేశం కోసము ప్రాణాలు అర్పించాడు. అవును, ఇండియన్ ఆర్మీ కదా ఆయన. ఇంకా ఒకవైపు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కన్నవాళ్ళు వాళ్ళ బాధలు మనం కూడా పాలు పంచుకుంటాం. కానీ ఏంటంటే ఇంకోటి గర్వంగా ఫీల్ అవుతారు. ఏంటంటే అబ్బా, వాళ్ళ బాధల్లో తర్వాత వాళ్ళు కొంచెం కూల్ అయిన తర్వాత నా కొడుకు దేశం కోసము ప్రాణాలు ఇచ్చాడు అని కూడా వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతారు. ఏంటంటే కన్న కొడుకు కదా, ఆ బాధ ఎవరికన్నా ఉంటుంది. అసలు ఇంత జరిగినా కూడా పాక్కి అనేది బుద్ధి రావట్లేదు. ఎవరిని చూసుకొని ఎగిసి పడుతున్నారంటారు. సిగ్గు లేదు నా కొడుకులకి. వాళ్ళు బుద్ధి రాదు కాదు, వాళ్ళకి భయం అనేది ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఉగ్రవాదులు కదా, ఉగ్రవాదులు తీవ్రవాదులు చీమూర నెత్తురు ఉండదా నా కొడుకులకి. ఏంటి ఇప్పుడు చైనా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చైనా సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎవ్వరేం చేసుకోలేరనే విధంగా వీళ్ళు ఎగిరెగిరి, అదే ఏదో సామెత ఉంది కదా, అలా ఎగిరెగిరి పడుతున్నారు వాళ్ళు. అంతే, వాళ్ళకి ఏమీ అంత సీన్ లేదమ్మా. నువ్వు చూస్తూ ఉండు, ముందు వాళ్ళకి దేవుడు అనేవాడు చూపిస్తాడు. అది మాత్రము 100% అవుతుంది. వాళ్ళ పొగరు చెప్తారు కదా, పాకిస్తాన్ ముస్లిమ్స్కి పొగరు ఎక్కువ. వాళ్ళు ఎవ్వరి ముందు తగ్గరు. వాళ్ళకి అంత చేస్తున్నా సిగ్గులేని నా కొడుకులు వాళ్ళు. ఇంత నీళ్లు లేకుండా, తిండి లేకుండా, కరెంట్ లేకుండా చేస్తున్నా కానీ ఆ ఎదవలకి ఇంకా సిగ్గు రావట్లేదు. అవునా కాదా? మన ఇండియా మీదకి 2 మిసైల్స్ అని పంపించారు కదా, అవి చైనావి పంపిస్తే చైనా వస్తువులే ఫేక్, చైనా వస్తువులే అవి పనికిరానివి. ఇంకా మిసైల్స్ అంటే అవి తుస్సుమన్నాయి, ఎవరికేం డ్యామేజ్ కాలేదు. అవి దానివల్ల ప్రాబ్లం ఎవరికి లేదు. తుస్సుమని అంటే మన వాళ్ళు దాన్ని దారి తప్పించారు. అయినా చైనా వస్తువులు ఏం బాగున్నాయి చెప్పు నక్షత్ర, ఒక మాట. ఇప్పుడు చైనా వస్తువులు కానీ ఎవ్వరు ఏమీ కొనకుండా మొత్తము అవి బ్యాన్ చేసేసేయాలి. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. చైనా వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తే, పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళ వస్తువులు ఎందుకు కొనాలి? మొత్తం బ్యాన్ చేసేసి వాళ్ళకి లాస్ ఏందో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకా కొన్ని రోజులు పోతే వాళ్ళు కూడా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయరు. వాళ్ళకి వస్తుంది బుద్ధి, కానీ పాకిస్తాన్ నా కొడుకులకి బుద్ధి రాదు. ఆ ఎదవాళ్ళు ముందే మనకు తెలుసు ఎలాంటి వాళ్ళు నా కొడుకులో. అవునా కాదా? మరి ప్రత్యేకంగా ఆ ఎదవాళ్ళ కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ చూస్తుంటే చీకటి మయం అయింది కదా. అవునవును, ఇప్పుడు చీకటి మయం అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కరెంటు అవన్నీ ఇచ్చినా అనుకో, అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక ఏదన్నా స్కెచ్ వేయాలన్నా కానీ ఉగ్రవాదులు ఏదో ఒకటి అక్కడ ఆలోచిస్తారు. అది కరెంట్ లేకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అవునా కాదా? వీళ్ళు ఏంటంటే కరెంట్ ఉంటే నెట్వర్క్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కరెంటు లేకుంటే నెట్వర్క్ అనేది ఉండదు. కరెంట్ లేకుంటేనే మంచిది. నెట్వర్క్ ఏంటంటే వాళ్ళు కొంతమంది ఇంకా బతికే ఉంటారు, ఇంకా ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో అది కూడా చూసి యుద్ధం అనేది మొన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా అంతం కాలేదు. ముందు ఉంది వాళ్ళకి ముసళ్ళ పండగ, అందరికీ తెలుస్తుంది. దాని వరకు అయితే నేను చెప్తున్నానండి. థ్యాంక్ యూ.